ఈరోజు అయితే రాణం చేతి వంటలో పకోడీ అయితే చేద్దామండి. ఇది క్యాబేజీ పకోడీ అండి. ఇప్పుడైతే క్యాబేజీ పకోడీ చేద్దాం, చూద్దాం రండి. ఒక గిన్నె శనగపిండి అయితే తీసుకుందాం. ఒక గిన్నె సన్నగా తరిగిన క్యాబేజీ తురుము వేసుకుందాం. కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, జీలకర్ర కొద్దిగా, కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా సన్నగా తరిగిన కరివేపాకు, కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందామండి. ఇదైతే ఇప్పుడు కొద్దిగా వాటర్ కూడా వేసి కలుపుకుందాం. పిండి అయితే ఇలా కలిపేసామండి. ఇప్పుడు దీన్ని ఆయిల్లో వేసుకుందాం. కళాయి అయితే పెట్టేసాం, ఆయిల్ అయితే పోసానండి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడైతే పకోడీ వేసుకుందాం. పకోడీ అయితే ఇలా కాలిందండి. ఇది సరిపోతుంది. ఇలాగా తీసుకుందాం. పకోడీ అయితే కాలిందండి. ఇది కూడా తీసేస్తాం. ఇంతేనండి, కరకరలాడే పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది క్యాబేజీ పకోడీ. దీన్ని క్యాబేజీ తిననోళ్ళు కూడా తింటారండి. ఎందుకంటే ఇది క్యాబేజీ ఉల్లిపాయలు అనేది తెలియదండి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసుకొని తినండి. నచ్చితే లైక్ చేయండి.